ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఈ రోజుల్లో పేరెంటింగ్ ఏ విధంగా ఉంది అని అంటే, ప్రతి పేరెంట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు నాన్న అనే దగ్గరకు వస్తే బా కొద్దిసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను అని కొంచెం అవాయిడ్ చేసినట్టు, లేదంటే నెగ్లెక్ట్ చేసినట్టు, అంటే తెలియకుండానే జరిగేటువంటి ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ వల్ల పిల్లల మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి అండ్ చిన్నప్పటి నుంచి పెరిగే విధానంలో అదే ప్రాసెస్ రిపీటెడ్గా, అదే బిహేవియర్ రిపీటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎంత మానసికంగా దెబ్బతింటారో తెలియకుండానే ఒక్కొక్క లాంటి చీదరికి గురవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఇంకా వీళ్ళు ఇంతే అనేటువంటి ఆలోచన నుంచి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారు అనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా మీరు చూడండి. మన పిల్లల్ని మనం ఒక చిన్న మాట అన్నా, నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించినా, లేదంటే వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు లోపల ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ చూసినటువంటి వాళ్ళు ఆ పిల్లల హెల్త్ ఎమోషన్ గురించి December 28 నుంచి మేము ఒక క్లాస్ కండక్ట్ చేయబోతున్నాము. నేను, షఫీ గారు, ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు, మేము కలిసి ఒక క్లాస్ని డిజైన్ చేశాము. అందులో పిల్లల పర్ఫార్మెన్స్ గురించి, బిహేవియర్ గురించి, యాటిట్యూడ్ గురించి, అండ్ దాంతోపాటు పిల్లల్ని ఇంకెంత బాగా పెంచితే మనకు తగ్గట్టు అనుగుణంగా అర్థమయ్యేలాగా వాళ్ళు మనతో పాటు నడుస్తారు అనేటువంటిది ఆ క్లాస్లో ఉంటుంది. December 28 నుంచి జరుగుతుంది. ఎవరైనా సరే వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో షఫీ గారు. సార్, పిల్లల్ని అంటే మనం తెలియకుండానే కొన్నిసార్లు ఏం చేస్తామనంటే, ఓ ప్రాసెస్లో లైఫ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చిన, అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మన దగ్గరకు వచ్చిన, లేదనుకుంటే మనకు తెలియకుండానే వేరే పనిలో పడిపోయినప్పుడు వాళ్ళల్లో ఒక్కొక్క ట్రామా అనేది మెల్లిమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ పేరెంటల్ నెగ్లిజెన్స్ అనేది మనం ఏ విధంగా మనకు తెలియకుండానే చేస్తూ ఉంటామో, కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల ముందే గొడవ పడుతూ కూడా తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఈ వీడియోలో పిల్లలు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు మానసికంగా హర్ట్ చేసుకుంటూ ఉంటారు. నాగరాజ్ గారు, మీరు పేరెంటింగ్ గురించి వాళ్ళు చేసే నెగ్లిజెన్స్ గురించి అడిగారు కదా, చాలా సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే పేరెంట్స్కి ఇంత సెన్సిటివ్ అనే విషయం పేరెంట్స్కి తెలియదు. ఏం జరుగుతుంది చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఒక బాబు ఉన్నాడంటే వాడు బయట స్కూల్లో ఉండేది ఒక 8 అవర్సే, రిమైనింగ్ 12 అవర్స్ ఉండేది ఎక్కడ? పేరెంట్స్ దగ్గరే కదా. భోజనం చేయడం అయినా కానీ, నిద్ర అయినా కానీ, ఓ డ్రెస్సింగ్ అయినా కానీ, కంప్లీట్ టైమింగ్ మొత్తం, కేరింగ్ మొత్తం పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. పేరెంట్స్ ఎంత కేర్ చేస్తున్నారు, ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చాలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల యొక్క ఆలోచన విధానం మీద. వాళ్ళ ఎమోషన్స్ బ్రేక్ అవ్వడమా, స్టాండ్ అవ్వడమా అన్న దాని మీద. చాలా సందర్భాలు ఏమవుతుందండి నాగరాజు గారు, పేరెంట్స్ యొక్క ప్రేమను మనం ప్రశ్నించలేం. పేరెంట్స్ని మించి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అనుకోకుండా, తెలియకుండానే చాలా సందర్భాలు నెగ్లెక్ట్ చేస్తుంటారు. దాని ఇంపాక్ట్ పిల్లలకు ఎమోషన్స్ బ్రేక్ అవుతుంటాయి. ఇది గమనించాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే, పిల్లల స్కూల్లో యాన్యువల్ డే నడుస్తుంది, ఏదో స్పోర్ట్స్ డేనో ఏదో నడుస్తుంది. ఆ ఈవెంట్కి పేరెంట్స్ వెళ్ళాలి. మరి ఇక్కడ ఏమైంది అంటే, వీళ్ళ వర్క్ ప్రెషర్ వల్లనో, లేక ఏదో పని వల్లనో, లేక నెగ్లెక్ట్ చేయడం వల్ల వీళ్ళు వెళ్ళలేదు అనుకోండి. వెళ్ళినప్పుడు స్కూల్లో సీన్ ఎలా ఉంటుంది? వీళ్ళకేంటి, మా పని వల్ల మేము వెళ్ళలేదన్న మాత్రమే పేరెంట్స్కి తెలుసు. కానీ స్కూల్లో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఫ్రెండ్స్ ఉన్నారు. 4 ఫ్రెండ్స్లో ఒకటి పేరెంట్స్ వెళ్ళలేదు, ముగ్గురు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అక్కడ ఏంటి, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఉంది. ఒకళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఒకళ్ళ సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఇది ఉంది. పేరెంట్స్ ఎందుకు వచ్చారు? వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చారు. ఈ పిల్లల పెర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్ కోసం కాదు, వాళ్ళ పేరెంట్స్ కోసం చేస్తుంటారు. నిజంగా మా మమ్మీ వచ్చింది, మా డాడీ వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు అన్న ఆలోచన ఉంటుంది. అవునా లేదా? సక్సెస్ అనేది పంచుకుంటేనే పెరుగుతుందంటారు, హ్యాపీనెస్. అలాగే స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేటప్పుడు మిగిలిన 3 వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కేకలు కొడుతున్నారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఇది హ్యాపీనెస్ ఆ 3కి పొందుతున్నారు కదా. ఈ 4వ వాడు ఎవరున్నారో వాళ్ళ పేరెంట్స్ రాలేదు. ఒకసారి ఆలోచన నాగరాజు గారు, ఇతని సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇతను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నాడు, చూస్తుంటే ఆడియన్స్ 1000 మంది ఉన్నా కానీ అమ్మ లేదు కదా, నాన్న లేడు కదా. ఫ్రెండ్స్కి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, పేరుతో క్లాప్స్ కొడుతున్నారు. ఇతనికి క్లాప్స్ కొట్టేవాళ్ళు లేడు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పెయిన్ నాగరాజు గారు ఇక్కడ. అవును, ఎంత పెయిన్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇతను కోరుకుంటుంది ఏంటంటే, మా పేరెంట్స్ కూడా రావాలి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు, నన్ ఆఫ్ హిస్ బిజినెస్, ఇతనికి సంబంధించిన విషయం కాదు. కానీ ఇక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి. ఎప్పుడైతే ఎందుకురా మీ అమ్మ రాలేదు, మీ పేరెంట్స్ రాలేదు అని ఫ్రెండ్స్ అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏమవుతుంది? ఎందుకు రాలేదు? నేనంటే అంత ఇష్టం లేదా? మా ఫ్రెండ్స్ని వాళ్ళ మమ్మీ ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ఇష్టపడుతున్నారు, టైం తీసుకొచ్చారు కదా. మా పేరెంట్స్ నన్ను అంత ఇష్టపడడం లేదా? ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చింది చూసారా?
నేనంటే కేర్లెస్నెస్సా, నేనంటే అంత ప్రేమ లేదా? అది నిజంగా చెప్పాలంటే ఇది చెబుతుంటే నా గొంతు నుంచి ఏడుపోవచ్చు వస్తుంది నాగరాజు గారు. ఆ ఫీలింగ్ చూసారు ఎంత ఎలా పెయిన్ ఉందన్నది కదా. ఆ తర్వాత షో అయిపోయింది అనుకోండి. షో అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చేయబట్టుకుని బయటికి తీసుకెళ్ళి, అరే ఏం కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, చిప్స్ కావాలా, ఏం తింటా ఉన్నారు, వీడు ఒక్కడే నిల్చొని ఉన్నాడు ఇక్కడ. మిస్సింగ్ ఏంటి చెప్పండి? నేను ఇప్పుడు ఎవరితో ఉండాలి, ఎవరితో స్నాక్స్ తినాలి, నన్ను కేర్ చేసేవాళ్ళు అక్కడ పేరెంట్స్ కనిపిస్తున్నారు, ఇక్కడ పేరెంట్స్ లేరు కదా. ఇది చాలా పెద్ద పెయిన్ అనమాట. అంటే పేరెంట్స్ కావాలని చేయట్లేదు, కానీ ఇక్కడ నెగ్లిజెన్సీ జరుగుతుంది. ఇక్కడ వీడి ఎమోషన్స్ బ్రేక్ అవుతున్నాయి, కొన్ని ఆలోచనలు పుడుతున్నాయి, నన్ను ఇష్టపడట్లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది కదా. ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది అంటే తన అంటే లో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇన్సిడెంట్స్లో నాగరాజు గారు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇళ్లలో రోజు జరిగేదే. ఆ రోజు హోంవర్క్ ఉంది, ఇచ్చిన హోంవర్క్కి కొంచెం హెల్ప్ అవసరం ఉందనుకోండి. అంటే కొంచెం ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి, దట్స్ హోంవర్క్. ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా వీడి కెపాసిటీకి ఏదో మమ్మీ హెల్ప్, డాడీ హెల్ప్ కావాలి. వెళ్ళేసి మమ్మీనే, అమ్మ నాకు హెల్ప్ కావాలంటే, అరే నాకు తలనొప్పి ఉందిరా నువ్వు చేసేసుకో అని అమ్మ అందనుకోండి. నాన్న దగ్గరికి వెళ్ళేసి, డాడీ నాకు కొంచెం దీంట్లో హెల్ప్ కావాలి, నా ప్రాజెక్ట్ కావాలంటే, అరే అమ్మతో మాట్లాడుకోపో, బిజీగా ఉన్నాను చూడలేదా, కసిరించుకున్నాడు. వీడికి అయోమయంగా ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి వీడికి అర్థం కావట్లేదు. వితౌట్ హెల్ప్ ఇది చేయలేని ప్రాజెక్ట్ అనుకోండి, ఇన్కంప్లీట్గా అయిపోయింది. రెండో రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఏంటి, కంప్లీట్ చేయకుండా ప్రాజెక్ట్ ఎట్లా వెళ్ళాలి, స్కూల్కి ఎలా వెళ్ళాలి? సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి, స్కూల్ స్టార్ట్ అవ్వకముందు, క్లాస్ కన్నా ముందు ఫ్రెండ్స్ అందరూ ప్రాజెక్ట్ తెచ్చుకున్నారు. వాడు అన్నాడు, మా మమ్మీ చూడు ఎంత బాగా చేసి ఇచ్చిందో, మా డాడీ చూడు ఎంత బాగా హెల్ప్ చేశాడో. ఆ ప్రాజెక్ట్ చూస్తుంటే వీడికి, నేను ఏం చేసుకోకుండా వెళ్ళలేను కదా, నేను చేయాలని ఆలోచన ఉంది కదా, నాకు కూడా టీచర్ అప్రిషియేషన్ కావాలి, నా ప్రాజెక్ట్ చూసి మా ఫ్రెండ్స్ బాగుందనాలి, కానీ నేను చేయలేకపోయాను. నా పేరెంట్స్ ఉన్నారుగా, నాకెందుకు అంటే ఇక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు ఒక పెయిన్ ఉంది, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఉన్న ప్రాజెక్ట్ చూసుకొని ఇతను లేదన్న ఒక పెయిన్ కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, నిజంగా చెప్పాలంటే అమ్మకి హెడేక్ ఉంది, కాదనట్లేదు. నాన్న బిజీగానే ఉన్నాడు, ఫోన్లో ఎక్కడో బిజీగానే ఉన్నాడు, అయినా బాబు ఏం మిస్ అవుతున్నాడు, పాప ఏం మిస్ అవుతుందని పేరెంట్స్కి అర్థం కాదండి. అసలు ఇది ఎందుకు అర్థం కాదంటే, అసలు ఆలోచించట్లేదు. మనం చిన్న పిల్లల్ని తీసి పడేస్తున్నాము, వాళ్ళ ఫీలింగ్స్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ మాటలను మనం కేర్లెస్ చేస్తున్నాం. అందుకే చూడండి, స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది చాలా సందర్భాల్లో. ఉన్నప్పుడు చాలామంది పేరెంట్స్ అటెండ్ అవ్వరండి. ఏంటి అసలు అదో పనిలాగా, అదొక డ్యూటీ, వెళ్ళాలా, అంత అవసరమా, ఏముంటుందిలే అన్న ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్ పేరెంట్ టీచర్ మీటింగ్లో అక్కడికి వెళ్తే పిల్లల బిహేవియర్ స్కూల్లో ఎలా ఉంది, పిల్లల బిహేవియర్ ఇంట్లో ఎలా ఉంది, ఇంట్లో బిహేవియర్ ఎలా ఉందో టీచర్స్ తెలియదు, స్కూల్లో బిహేవియర్ ఎలా ఉందో పేరెంట్స్కి తెలియదు కదా. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మార్క్స్ షీట్, రిపోర్ట్ కార్డ్ ఇస్తారు, రిపోర్ట్ కార్డ్ తీసుకోవడం కోసం వెళ్ళట్లేదు అక్కడికి. ఇంటికి వచ్చి కూడా రిపోర్ట్స్ తీసుకోవచ్చు, మార్క్స్ చూసుకోవచ్చు, బిహేవియర్ ఎలా ఉంది అంటే, నా బాబు అక్కడ యాక్టివ్గా ఉన్నాడా లేదా, నా పాప ఎలా మాట్లాడుతుంది, ఎక్కడైనా బుల్లింగ్కి గురవుతుందా. నాగరాజు మనం ఒక వీడియో చేసాం, మనం బుల్లింగ్ గురించి, ఎలా హెరాస్మెంట్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది. అసలు నా కొడుకే ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నాడా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, తెలుసుకోవాలా లేదా, తెలుసుకోవాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ సార్. పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే అక్కడ ఉన్న 8 గంటల్లో నా బాబు, నా కూతురు ఎలా ఉంటుంది, బిహేవియర్ ఏంటి, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోగలాలి. ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి టీచర్ కూడా తెలియాలి కదా. ఎందుకంటే పిల్లలు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, టీచర్స్ ముందు ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, 3 ఫేసెస్ ఉంటాయి. ఇది మనకు తెలియాలి. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే అక్కడ లాస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం పేరెంటింగ్లో కదా. ఇవన్నీ కూడా పేరెంట్ చూసుకోవాల్సిన విషయాలు ఇవి తప్పకుండా. ఇంకా థర్డ్ ఒక ఇన్సిడెంట్ చూసుకుందాం నాగరాజు గారు. పిల్లలు ఏదైనా మంచి అచీవ్మెంట్ జరిగింది అనుకుందాం, అంటే ఒక మంచి అచీవ్మెంట్, ఒక మంచి రిపోర్ట్ కార్డ్ వచ్చింది, మంచి మార్క్స్ వచ్చాయి, వాళ్ళు ఏదో మంచి డ్రాయింగ్ చేసేసారు, అది స్కూల్లో అప్రిషియేషన్ కూడా వచ్చింది. అది నిజమైన హ్యాపీనెస్ ఎప్పుడు, ఇంటికి వచ్చి ఉంచుకున్నప్పుడే కదా. ఇంటికి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి రిపోర్ట్ కార్డ్ తీసుకుని సోఫా మీద కూర్చొని ఉన్నటువంటి డాడీకి తీసుకొచ్చి, డాడీ చూసావా నా రిపోర్ట్ కార్డ్ చూసావా అని చెప్పేసి హ్యాపీగా వచ్చేసి ఉంచుకున్నారు. డాడీ అక్కడ టీవీ షో చూస్తున్నాడు, ఆ టీవీలో సినిమా పెట్టుకుని చూస్తూ ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాడంటే, ఈ రిపోర్ట్ కార్డ్ తీసుకొని పక్కన టేబుల్ని పెట్టేసి, ఏంట్రా బాగున్నావా అని చెప్పి మాట అనేసి అసలు ఇక్కడ పట్టించుకోవట్లేదు. సరే కానీ వాటర్, గ్లాస్లో వాటర్ తీసి రాపోంటున్నాడు డాడీయే. అంటే అసలు ఇక్కడ కోరుకుంటున్న హ్యాపీనెస్ ఏంటి, ఇక్కడ నా అప్రిషియేషన్ అని కోరుకున్నాను. ఎందుకంటే ఒక అచీవ్మెంట్కి అప్రిషియేట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడము, ఇటు పేరెంట్స్ వైపు, అమ్మ వైపు నుంచి అయినా, నాన్న వైపు నుంచి అయినా కానీ, అంటే నా కష్టానికి నా గుర్తింపు వీళ్ళ గుర్తింపే లేదు. సరే డాడీ చూడు రిపోర్ట్ కార్డ్ అంటే, అవునా ఎక్కడ సైన్ చేయాలి అని చెప్పి సంతకం పెట్టేశాడు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు అనుకుంటారా నాగరాజు గారు? చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే అక్కడ అప్రిషియేషనే లేనప్పుడు పిల్లవాడు ఇంకెందుకు చదవాలి అన్న క్వశ్చన్ రేజ్ అవ్వదా?
ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుంది, వీడి సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తప్ప పిల్లలు మాట్లాడేది రిపోర్ట్ కార్డ్ లేక ఒక డ్రాయింగ్ షీట్ దానికి సంబంధించి ఇన్వాల్వ్మెంటే లేదే, అప్రిసియేషన్ లేకుండా పోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఇంకేదైనా చేయాలంటే ఎందుకు చేయాలి, అవసరమా అన్న ఫీలింగ్తో ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఒక ఫోర్త్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఇంటి విషయం చూసుకుందాం. సిబ్లింగ్స్ ఉన్నారు, అక్క చెల్లెలో లేక అన్న తమ్ముడు ఉంటారు ఇంట్లో. డిఫరెన్స్ వస్తాయి లేదా అంటే చిన్నపిల్లలు ఉన్న తర్వాత ఏదో డిఫరెన్స్ వస్తుంటాయి. పెన్ విషయంలోనో నోట్స్ విషయంలోనో ఏదో పని చేసే విషయం నువ్వు చేయమంటే నువ్వు చేయని చెప్పేసి మాట అనుకుంటుంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థం కాదు. అన్న ఏదో తమ్ముడిని అన్నాడు, వీడు చాలా విపరీతంగా బాధపడుతూ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ వచ్చాడు అన్నాడు. అప్సెట్ అయిపోయినాడు, ఏడుస్తూ వచ్చాడు. ఏదో బాధ చెప్పుకోవడానికి పోతే అరుగు నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ముందే వాడికి బాధ అక్కడ ఏదో అన్నేదో అన్నాడు. ఆ పెయిన్ అమ్మకి చెప్పుకుంటే ఓదార్పు వస్తుందేమో, నాన్నకి చెప్పుకుంటే నాకు సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న ఆలోచనతో వచ్చేసి చెప్పుకోవడం మొదలు పెడితే ఆగరా ఎప్పుడు ఏడుస్తుంటావు నువ్వు పక్కకి వెళ్ళు. వీళ్ళ బిజీ ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడో ఘర్షణ పడుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో ఏదో విషయంలో ఘర్షణ పడుతున్నారు. కానీ వీళ్ళ యొక్క మాట ఏమైతుందో తెలుసా, షట్టప్ అన్న మాట, వెళ్ళిపో అన్న మాట ఏదైతుందో బ్రెయిన్ మీద పడిపోతుంది. సరే ఇది ఇంకేం మాట్లాడకూడదు, అమ్మ నాన్నకి నేను చెప్పకూడదు, నా ఎమోషన్స్ వీళ్ళకి అర్థం కావు అన్న ఫీలింగ్. అంటే వీళ్ళంతా ఒక మాటే, వీళ్ళ సిచ్యువేషన్ వీళ్ళు చూస్తున్నారు కదా తప్ప పిల్లల ఎమోషన్స్ని చూడలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ 1, 2, 3 సార్లు ఇలా ఇన్సిడెంట్ జరిగిందంటే ఇక ఎప్పటికి కూడా నా ఫీలింగ్స్ నా పేరెంట్స్కి చెప్పుకోవద్దు, నా ఎమోషన్స్ నా పేరెంట్స్కి చెప్పుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు నన్ను వినరు. ఎందుకు వినరంటే నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే నా పేరెంట్స్ అంటే నాకు ఇష్టం, నన్ను ఇష్టపడరు. అలాంటప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి ఏం పంచుకోనప్పుడు, వాళ్ళ బాధలు పంచుకొని వాళ్ళ సంతోషాలు పంచుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు చివరికి వాళ్ళ ఎమోషనల్గా ఏమైపోయారు, వీక్ అయిపోయారు, లోన్లీనెస్ వచ్చేస్తుంది. నేను ఒక్కడనే, నాకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్ డెవలప్ అయిపోయిన తర్వాత ఒకసారి ఊహించండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్లో పోతుంది, నలుగురితో ఇంట్లో కలిసి ఉండే విషయంలో పోతుంది. అమ్మ నాన్న మీద నమ్మకం లేనప్పుడు ఇంకా బయట ఉండి నమ్ముతాడు. నాగరాజు గారు ఇన్సిడెంట్ నెంబర్ 5 తీసుకుంటే వింటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. మీ జీవితంలో జరిగి ఉండొచ్చు, నా జీవితంలో జరిగి ఉండొచ్చు, మనందరికీ వింటే అవును కదా అనిపిస్తుంది. చేతిలోంచి ఏదో జారి పడిపోవడం కామన్. చిన్నపిల్లలు అయితే ఏదో తగులుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, ఇది వెరీ కామన్. అది గ్లాస్ కావచ్చు, స్పూన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవునా లేదా? ఇలా పడిపోగానే వెంటనే అది ఏం జరిగిందిరా అని చెప్పేసి కోపం చేయడం మొదలు పెట్టడం, నీకు చేతుల్లో బలమే ఉండదని చెప్పడము, వెంటనే వెళ్ళేసి వాడిని గట్టిగా బంధించడము, అవసరం దెబ్బేసేయడము. ఈ బిహేవియర్ తల్లిదండ్రులు అమ్మగానే నాన్నగానే అప్పుడప్పుడు చేస్తుంటారు. ఎందుకు చేశారంటే నిజంగా వాడు పడేశాడని కాదు, వీడితో ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. ఇక్కడ వీడితో ఫ్రస్ట్రేషన్లో ఉండే చేస్తే ఆ పిల్లవాడు నిజంగా పెద్ద తప్పేం చేయలేదు నాగరాజు గారు. అది చేతిలో జారి పడిపోవడం యాక్సిడెంటల్గా జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం కూడా చూసుకోకుండా వెంటనే వాడు తిట్టడం మొదలు పెడితే, అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే నేను తిడితే తిరిగి వాడు తిట్టాడు కదా, లైట్గా తీసేసుకుంటూ ఉంటాం అనమాట. వాడి ఎమోషన్స్ని మనం అసలు పట్టించుకోము. ఆ చిన్న అమ్మాయి చిన్న పాప ఎమోషన్ పట్టించుకోకుండా గట్టిగా తిట్టేయడం వల్ల ఏమైపోతుందంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న తప్ప కొట్టేయడం తిట్టేయడం కూడా చాలా జరుగుతుంటాయి అనమాట పిల్లల విషయంలో. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు వాళ్ళ ఎమోషన్స్ మొత్తం లోపల బ్రేక్ అయిపోతుంటాయి నాగరాజు గారు, ఎమోషన్స్ డ్యామేజ్ అయిపోతుంటాయి. అది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ ఎమోషన్స్లోనే వీళ్ళు చూస్తుంటారు, వీళ్ళ కోపము, వీళ్ళ తొందరపాటు ఇదే ఉంటుంది తప్ప అసలు ఆ బాధ ఎంత విపరీతంగా ఉంటుందో చెప్పండి. ఆ చిన్నారి గుండె ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఆ టైంలో అసలు వాడు ఎవరికి చెప్పుకోవాలి? ఒక వ్యక్తి మీరు నన్ను ఒక మాట అంటే నేను మిమ్మల్ని ఒక మాట అంటాను, ఆ పెయిన్ బయటకు వచ్చేసి నేను మాట అనేసరికి వాడు ఒక మాట అనలేక తిట్టగానే తిరిగి ఏమైనా మాట్లాడితే ఇంకో కొడతారు అన్న భయంతో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అంతా బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఇంకా లోపలికి అంటే లోపలికి వెళ్ళిపోతాడు కంప్లీట్గా, తన ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ రోజు తన మూడ్ ఎలా ఉంటుంది? హోంవర్క్ చేయడా, ఇంకెవరితో మాట్లాడా, అన్నం తినబుద్ది కదా, హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఎమోషన్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, హోంవర్క్ చేయకపోతే స్కూల్లో మళ్ళీ నెగిటివిటీ, ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. చాలామంది ఇళ్ళలో నాగరాజు గారు డైలీ తిట్టడం కుట్టడం కామన్గా ఉంది. ఇలాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే వాళ్ళ చేతులతో వాళ్ళ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్లో నెగిటివిటీని నింపేస్తున్నారు కంప్లీట్గా. మరొక ఇన్సిడెంట్, 6th ఇన్సిడెంట్ మనం చూసుకుంటే నాగరాజు గారు, అంటే ఇలా కూడా ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. ఉంటాయి ఇన్సిడెంట్స్, ఎలా ఉంటాయి చూడండి. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేక మా మదర్ ఒకటే ఉంది, టీవీ చూసుకుంటూ కూర్చుంది, కామెడీ షోస్ చూస్తున్నారు. చూస్తూ అన్నం వండే టైం అయిపోయింది, భోజనం తయారు చేసిన టైం అయిపోయింది, స్నాక్స్ టైం అయిపోయింది, పిల్లవాడికి ఆకలి అవుతుంది, అమ్మ ఆకలి వీడు అంటుంటాడు, ఆగరా అని చెప్పేసి ఆ మూవీ కంప్లీట్ అయ్యేంతవరకు, లేకపోతే సీరియల్ కంప్లీట్ అయ్యేంతవరకు, లేకపోతే కామెడీ షో కంప్లీట్ అయ్యేంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడము, వీళ్ళకి కేర్ చేయడము, అంతకు అవసరమైతే బద్ధకంగా లేచేసి 2 minutes నూడిల్ తయారు చేసి ఇవ్వడము.
అంటే జంక్ ఫుడ్ ఇవ్వడం వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ నెగ్లిజెన్సీ కంటిన్యూస్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ వర్క్ ప్రెజర్ అయి ఉండొచ్చు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, ఆ ప్రెజర్లో అయి ఉండొచ్చు. మదర్స్ అందరూ ఇలా ఉన్నారని చెప్పట్లేదు, ఇలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటున్నాను. నెగ్లిజెన్సీ ఏ వర్క్ ఉన్నా నెగ్లిజెన్సీ అంటే నెగ్లిజెన్సీ. చాలా సందర్భాల్లో వర్కింగ్ ఉమెన్ అయినా లేక చాలా మంది పిల్లవాడిని ఇంట్లో వదిలేసి బయటికి ఫంక్షన్స్కి వెళ్ళిపోయే పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడే వచ్చేస్తాను 2 hours అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. పిల్లల్ని వదిలేసి లోన్లీనెస్ ఎక్కడ, వర్కింగ్ ఉంటే ఇంట్లో వదిలేసి బయటికి వర్కింగ్ కోసం వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఈ నెగ్లిజెన్సీ ఫుడ్ విషయంలో కానివ్వండి, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి, ఏంటంటే ఇంకా వేరే మార్గం లేదనుకోవడము, అసలు ఆలోచన చేయకపోవడము, దీని ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా పడిపోతుంది. ఈ నెగిటివిటీ ఏమవుతుందంటే, నెగిటివిటీ వల్ల ఎమోషన్స్ బ్రేక్ అయినప్పుడు వెళ్తేనేమో ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాడు, లేకపోతే నెగిటివ్ థాట్స్, రివెంజ్ థాట్స్ వస్తాయి నాగరాజు గారు. అందుకే కొంతమంది పిల్లలు అగ్రెసివ్గా ఎందుకు ఉంటారంటే, ఇలాంటి వాళ్ళే కొంతమంది అగ్రెసివ్గా తయారైపోతుంటారు. అంటే ఫ్రెండ్స్ని కొట్టడము, ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడము, అంటే ఇక్కడ ఏదైతే చేయలేకపోయామో అమ్మ నాన్న నన్ను తిడితే దీని రివెంజ్ ఇంకెక్కడో తీసుకోవాలి. ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ నెగ్లిజెన్సీ నుంచి వస్తుంటాయి అనమాట. పేరెంట్స్ యొక్క నెగ్లిజెన్సీలో ఒక 7th విషయం చూసుకుంటే నాగరాజు గారు, పిల్లవాడు తలనొప్పి అంటున్నాడు, అమ్మాయో అబ్బాయో తలనొప్పి అంటున్నారు. తలనొప్పి అన్నప్పుడు ఆ తల పట్టేయడమో ఏదో చేసేయడం, మళ్ళీ తలనొప్పి అంటున్నాడు 2వ రోజు 3వ రోజు, ఈ వీక్లీ. దీన్ని ఏమంటున్నారంటే, ఈ తలనొప్పి ఇది చేసేసాయి, ఆయిల్ రాసేసాయి, ఇట్లా కంటిన్యూ ఉన్నా కానీ వదిలేస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు ఉంది అన్న ఆలోచన చేయట్లేదు. ఎందుకు వీడు వాటికి తలనొప్పి అంటున్నాడు అన్న విషయం ఆలోచించట్లేదు. చదివేటప్పుడు నాకు కళ్ళు బ్లర్గా ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. వీడికి ఆలోచన రావట్లేదు, తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించాలని ఆలోచన ఉండట్లేదు. సైట్ వల్ల తలనొప్పి వస్తుండొచ్చు, సైట్ వల్ల చదవడం డిస్టర్బ్ అయి ఉండొచ్చు, పిల్లలకి దగ్గు వస్తుంటుంది. దగ్గు వస్తుంటే ఇది తాపించడం అది తాపించడం తప్ప కంటిన్యూగా వారం నుంచి దగ్గు ఉంది అని పట్టించుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోవడం. ఎందుకంటే వీళ్ళు బిజీ అయి ఉండొచ్చు, నెగ్లిజెన్సీ అయి ఉండొచ్చు. ఓవరాల్గా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు పిల్లల హెల్త్ని డ్యామేజ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కేవలం నెగ్లిజెన్సీ ఒక్క రీజన్ వల్ల. తర్వాత 8th ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తే, నెగ్లిజెన్సీ వింతగా ఉంటుందండి. ఏంటది నెగ్లిజెన్సీ తెలుసా? పక్కవాడిని హైలైట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, తమ్ముడినో లేక అన్నయ్యనో అతన్ని హైలైట్ చేసుకుంటూ ఇతన్ని తగ్గించుకుంటూ మాట్లాడము, వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు తక్కువ అని చెప్పడము. అంటే ఇతన్ని ఎడ్యుకేషన్లో అయినా కానీ ప్రతి విషయం, అరే వాడిని చూసి నేర్చుకోరా అంటే నువ్వు తక్కువ అని చెప్పడము. ఆ విషయంలో వాడు బాగా చదువుతాడు కాబట్టి వాడికి ఎక్కువ కేరింగ్ చేయడము, వాడికి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వడము, వాడిని ఎక్కువ అప్రిషియేట్ చేయడము, ఇక్కడ వీడిని నెగ్లెక్ట్ చేయడము. ఓవరాల్గా ఏమవుతుందంటే, ఇక్కడ ఈ బాబు యొక్క ఫీలింగ్స్, నన్ను వీళ్ళు ఇష్టపడటం లేదు అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా తయారైపోతుంది. వాడు చదవనోడు ఇంకా చదవకుండా పోతాడు, ఇంకా ఐసోలేట్ అయిపోతాడు, ఎవరిని కలిసే పరిస్థితి ఉండదన్నమాట. ఇలాంటి రకరకాలుగా నెగ్లిజెన్సీ పిల్లల విషయంలో పేరెంట్స్ చేస్తుంటారు. నాగరాజు గారు, ఇన్సిడెంట్ నెంబర్ 9 ఇది దాదాపు ప్రతి ఒక్కళ్ళకి టచ్ అయ్యేట్టు ఉంటుంది. యాజ్ ఎ ఫాదర్గా నేను ఫీల్ అయి చెప్తున్నాను. ఎప్పుడైతే మన వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి బెల్ కొట్టి ఇంట్లోకి ఎంటర్ అవుతామో, మన పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి. పరిగెత్తుకుంటూ చూసి పట్టుకున్నప్పుడు ఆగరా, ఇప్పుడే వచ్చాను ఆగరా అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఎలా ఉండదు, వాళ్ళని అవాయిడ్ చేస్తుంటాం మనం. వాళ్ళకి అర్థం కాదనుకుంటున్నామా మనం? మన ఫేస్ ఫీలింగ్స్ వాళ్ళు చూస్తుంటారు, మన టోన్ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళని నెట్టేస్తున్నాము అన్న విషయం, వాళ్ళని అవాయిడ్ చేస్తున్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అది 1, 2, 3 సార్ల తర్వాత ఒక ఫీలింగ్ ఏర్పాటైపోతుంది. అంటే మా డాడీ నన్ను నెగ్లెక్ట్ చేసి నన్ను నెట్టేస్తున్నాడు ఫీలింగ్ అర్థమైపోతుంది. ఇలానే ఉంటాడు మా డాడీ, ఇలాగే ఉంటాడు మా డాడీ, ఇంకా దగ్గర తీయడు అన్న ఫీలింగ్ డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. అవాయిడ్ చేసిన వాడు అక్కడ నుంచి ఆగిపోతాడంటే, అక్కడ నుంచి ఆగకుండా డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు, ఫోన్ తీసేసుకుంటాడు, ఇంకేదో నడుస్తుంటుంది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు పాపనో బాబనో ఏదో చెప్పాలన్న ఫీలింగ్లో ఉన్నాడు, సంథింగ్ ఏదో షేర్ చేసుకో, వినే పరిస్థితి లేదు, వాడిని అవాయిడ్ చేసేసాము. ఇంకా వాడికి కావాల్సిన టీయో కాఫీయో ఫుడ్ ఏదైనా ఉంటే బెడ్రూమ్లోకి వైఫ్ తీసుకెళ్ళాలి, తప్పిద్దా అక్కడి నుంచి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఒక్కసారి జరిగింది ఓకే, రొటీన్గా అదే బిహేవియర్ అయితే రొటీన్ నెగ్లిజెన్సీ వల్ల ఇంపాక్ట్ ఎంత నెగిటివ్గా ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది చెప్పండి నాగరాజు గారు. సో ఇలాంటి నెగ్లిజెన్సీలు కంటిన్యూ జరుగుతున్నాయన్నమాట. నెగ్లిజెన్సీ నెంబర్ 10 నాగరాజు గారు, చూడండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళని కంపేర్ చేసుకుంటుంటారు కదా. ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొత్త డ్రెస్సెస్ కొనిపించడము, సండేస్ అవుటింగ్కి వెళ్ళడము, లేక బర్త్డేకి సెలబ్రేషన్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మరి వీడి కూడా ఏముంటుంది, నాకు కూడా ఇలా జరగాలి, అవుటింగ్కి తీసుకెళ్ళాలి, లేక బర్త్డేకి కేక్ కట్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది కదా. కనీసం అది కూడా పట్టించుకునేటువంటి, అది కూడా నెగ్లెక్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు. బేసిక్ విషయాలు కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. అంటే ఎంత మిస్ అవుతున్నాను అంటే, నా పేరెంట్స్ నాకేదో ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రామాలోకి వెళ్ళిపోతారు. ముందు అయితే పిల్లలు నోరు తెరిచి అడిగేస్తారు, నాకు కూడా కావాలి అని చెప్పి అసలు ఎంత ఏడుపు వచ్చేస్తుంటే, ఇట్లాంటి మీరు చెప్పిన మొత్తం రీజన్స్ వింటూ ఉంటే, వీడియోలో సగం చూసేసిన వాళ్ళే పిల్లల్ని దగ్గర తీసుకొని హగ్ చేసుకుని ఏడ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, వెరీ డీప్ ఎమోషనల్. మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రిలేట్ అవుతుంది.
మాట్లాడుతుంటే. ఎవరు ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నది వేరే విషయం. ఈ నెగ్లిజెన్సీ వల్ల ఎలా నష్టపోతున్నారు మన పిల్లలు అన్నది మనకు తెలిస్తే మనం రియలైజ్ అవుతాం. ఫస్ట్ ఏమవుతుందో తెలుసంటే, మా పేరెంట్స్ నన్ను ఇష్టపడట్లేదు అన్న ఫీలింగ్ డెవలప్ అవుతుంది. నన్ను కేర్ చేయట్లేదు, నాకంత వాల్యూ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఒక రకమైనటువంటి తన మీద తనకే అయిష్టం వస్తుంది. పేరెంట్స్ మీద కూడా అయిష్టం అంటే ఇష్టం లేని తత్వం వస్తుంది. ఇంకా ఏదైనా ఫీలింగ్స్ చెప్పుకోవాలన్న ఫీలింగ్ రాదు. ఇంకా ఎమోషన్స్ లోపలే దాచేసుకుంటాడు, ఫీలింగ్స్ లోపలే దాచేసుకుంటాడు. ఫైనల్గా ఏమవుతుందంటే పేరెంట్స్ మీద నమ్మకం పోతుంది. ఇంకా నాకు ఏది కావాలో నేనే చూసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. గ్రాంటెడ్గా తీసుకుంటారు నిజంగా. గ్రాంటెడ్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకేం కావాలి, పేరెంట్స్ అడిగేది లేదు, వాళ్ళు వినరు, అర్థం చేసుకోరు కదా. కాబట్టి వాడికి కావాల్సిన అవసరం చిన్న చిన్న దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడటం మొదలు పెట్టేస్తారు. తనకు కావాల్సిన ప్రేమ ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇంకెక్కడో వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. బయట వేరే వాళ్ళ దగ్గర ప్రేమించడము, ఇష్టపడము అని చెప్పి మొదలు పెట్టేస్తాడు. ట్రూ సార్. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా చూడడానికి వచ్చారనుకోండి, పిల్లలు కొంతమంది ఏం చేస్తారనంటే, నేను అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను, లేదంటే నేను వీళ్ళతో పాటు వెళ్ళేసి వస్తాను, మమ్మీ డాడీని ఇంట్లోనే ఉండమని చెప్తారు, కానీ నేను మాత్రం వాళ్ళతో తిరిగేసి వస్తానని చెప్పి. ఎందుకంటే వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు కావాల్సింది మీరు ఇవ్వలేకపోతున్నారు, నమ్మకం పోయింది. ఇక్కడ ఈ ఫీలింగ్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి నెగ్లిజెన్సీ వల్ల. వీటన్నిటికీ అసలు ఏంటి సార్ సొల్యూషన్ అంటే ఏం లేదండి, సింగిల్ పాయింట్ సొల్యూషన్. కూర్చొని మాట్లాడాలి. మనం మాట్లాడడం కదా, వాళ్ళని మాట్లాడించాలి. వీడియో అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూసినటువంటి వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ పిల్లల పేరు మీరు పోస్ట్ చేయండి, ఇలా మాట్లాడాను, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఎంతమంది రియలైజ్ అయ్యి మాట్లాడారో. మాట్లాడిన తర్వాత నాగరాజు గారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా టైప్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పారో కింద డెఫినెట్గా వాళ్ళ ఫీలింగ్స్ని కూడా టైప్ చేసి పంపించండి. ఎందుకంటే తెలుస్తుంది సొసైటీ వాళ్ళ ఏ విధంగా పిల్లల్ని హక్కుని చేర్చుకుంటుంది. సొసైటీలో చాలామంది పేరెంట్స్ మీరు కనుక మీ పిల్లల్ని ఇది విన్న తర్వాత దగ్గర తీసుకుంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. చాలామందికి ఇలాంటి వీడియోస్ వల్ల అవగాహన పెరుగుతుంది. ఎమోషన్స్ మీద పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు, ఏ విధంగా బయటికి తీసుకురావాలన్న దాని మీద అవగాహన పెరుగుతుంది. కొంతమంది పిల్లలు అప్పటికి బయటికి రాలేదు సార్, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉంటారు. మీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పకుండా అండి. కొంతమంది ఎమోషన్స్ బ్రేక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి థెరపీ ద్వారా నార్మల్ చేయొచ్చు మన వాళ్ళని. ఖచ్చితంగా అంటే వాళ్ళ మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మనం వాళ్ళకి చేయొచ్చు, నార్మల్ ఎమోషన్స్ వచ్చే విధంగా చేయొచ్చు, ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి మనం. చాలామంది మొండిగా తయారైపోయి ఉంటారండి. కానీ మీరు చెప్పేటప్పుడే చాలా ఏడుపు వచ్చేసినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బీయింగ్ అ పేరెంట్, బీయింగ్ అ ఫాదర్, నేను కూడా దానికి ఆ నెగ్లిజెన్సీలో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. వెరీ థ్యాంక్స్ టు యూ సార్. ఎందుకంటే మంచి అవేర్నెస్ వీడియోని ఇచ్చినందుకు. అవునండి. ఎక్స్ట్రీమ్లోకి మీ పిల్లలు కనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్కి తీసుకొని రండి. ఫ్యామిలీతో పాటు కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలా అర్థం అవుతాయి కూడా. వాళ్ళ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎమోషనల్ హెల్త్ కోచెస్ ఉంటారు, షఫీ గారు లాంటి వాళ్ళు. వాళ్ళతో కూర్చొని మాట్లాడి పిల్లలకి ఏం కావాలో ఇస్తున్నారు. పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళకి అంటే ఎలాంటి సొల్యూషన్ ఇస్తే బెటర్గా ఉంటుందో అవి చేస్తున్నారు. కాబట్టి మీరు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, షఫీ గారు టైం ఇస్తారు. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే, మీ పిల్లల కెరీర్ గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే మాత్రం, మీ పిల్లల భవిష్యత్తు కావాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్ అండి.